పొలంలో పక్షుల వంటలు. తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక తమ ఇంటి పనులన్నీ ముగించుకొని మర్రి చెట్టు కింద అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ల సంభాషణ రోజులాగే ఇంటి పనులు, పిల్లల అల్లరి చుట్టూనే తిరుగుతోంది. అబ్బా, ఈరోజు వంట చేయడానికి కూడా ఎందుకు బద్ధకంగా ఉంది. రోజు అవే 4 గోడల మధ్య వంట చేయడమంటే విసుగొచ్చేసింది. నిజమే తుని, నాది అదే పరిస్థితి. మా చిన్నుగాడికి రోజు ఏదో ఒకటి కొత్తగా చేసి పెట్టాలి. ఆ ఆలోచనలతోనే సగం సమయం గడిచిపోతుంది. అవును, కొన్నిసార్లు ఈ వంటగది నుండి బయటపడి ఎక్కడైనా ప్రశాంతంగా గడిపితే బాగుండనిపిస్తుంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా దగ్గర్లోని సంతకు వెళ్లి వస్తున్న మహిగ్రద్ద ఎంతో ఉత్సాహంగా అక్కడికొచ్చింది. ఏంటి స్నేహితులారా, అంత నీరసంగా ఉన్నారు? వంటగది గురించి మాట్లాడుకుంటున్నట్లున్నారు. నేను ఈ మధ్య సంతలో ఒక కొత్త విషయం చూశాను. అక్కడ కొందరు పక్షులు బయట పొయ్యిలు పెట్టి అందరూ చూస్తూ ఉండగా వంట చేసి అమ్ముతున్నారు. దాన్ని అవుట్డోర్ కుకింగ్ అని అంటారంట. జనాలు భలే ఇష్టంగా తింటున్నారు. ఆ మాటలు విని ముగ్గురు స్నేహితుల కళ్ళు మెరిశాయి. అరే, ఇది చాలా బాగుందే. పొలాల్లో వంట చేసుకోవడమా? మనం ఎప్పుడు ఇలా ఆలోచించలేదే. మన పొలాల్లో పండిన తాజా కూరగాయలతో అక్కడే వంట చేసుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందేమో కదా. అద్భుతమైన ఆలోచన. మనం కూడా ఒకరోజు మన పొలాల్లో ఇలాగే వంట చేసుకుందాం. పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. ఈ సంభాషణ దగ్గర్లో ఆడుకుంటున్న బుజ్జి, చిన్ను, బన్నుల చెవిన పడింది. పొలంలో వంట అనే మాట వినగానే వాళ్ళ ఆటలు ఆపేసి ఉత్సాహంగా తల్లుల దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు. అమ్మో, నిజంగానా? మనం పొలంలో వంట చేసుకుందామో? నేను పొయ్యిలోకి పుల్లలు పెడతాను. నేను పొలంలో నుండి తాజా వంకాయలు కోసుకొని వస్తాను. మనం వంకాయ కూర చేద్దామా అమ్మా? అయితే నేను చెరుకు గడలు తీసుకొని వస్తాను. వంటయ్యాక అందరం కలిసి చెరుకు రసం తాగుదాం. పిల్లల ఉత్సాహాన్ని చూసి పెద్దవాళ్లకు మరింత ఉత్సాహం వచ్చింది. ఆలోచన అదిరింది. కానీ దీన్ని ఇంకాస్త ఆసక్తికరంగా మార్చాలంటే మనం ఒక వంటల పోటీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వంటల పోటీనా? అందరూ ఒకేసారన్నారు. అవును, మనలో ఎవరు గొప్ప వంట వాళ్ళో తేలిపోతుంది. మనమందరం జట్లుగా విడిపోదాం. ప్రతి జట్టులో ఒక తల్లి, వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళు కలిసి ఒక వంటకాన్ని తయారు చేయాలి. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. వెంటనే జట్లుగా విడిపోయారు. మొదటి జట్టు తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, సాంప్రదాయ రుచులు. రెండవ జట్టు చిచ్చుకాకి, చిన్నుకాకి. ఇక మూడవ జట్టు చోటు చిలుక, బన్ను చిలుక, తీయనైన పలహారాలు. ఇక న్యాయ నిర్ణేతలుగా ఎవరు ఉండాలి అని చర్చ వచ్చింది. న్యాయ నిర్ణేతలుగా మహిగ్రద్ద, లూసీ పావురం ఉంటే సరిగ్గా ఉంటుంది. ఆ మహిగ్రద్దకు ఆధునిక రుచులు తెలుసు, లూసీ పావురానికి మన పల్లె రుచులు తెలుసు. వాళ్ళిద్దరూ సరైన తీర్పు చెబుతారు. అందరూ ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. అక్కడే ఉన్న లూసీ పావురం నవ్వి, సరే సరే, నాకేం అభ్యంతరం లేదు. కాని రుచి బాగోకపోతే మొహమాటం లేకుండా చెప్పేస్తాను అని హెచ్చరించింది. నేను కూడా వంటకం రుచితో పాటు దాన్ని ప్రదర్శించే విధానానికి కూడా మార్కులు వేస్తాను అని అనింది గంభీరంగా. పోటీకి అంతా సిద్ధమైంది. రేపు ఉదయాన్నే అందరూ తమ పొలాల దగ్గర కలవాలని నిర్ణయించుకుని ఏ వంట చెయ్యాలో ఆలోచించుకుంటూ ఇళ్లకు వెళ్లారు. ఆ రాత్రి ఏ ఇంట్లోనూ నిద్రలేదు. అందరూ మరుసటి రోజు పోటీ గురించే చర్చిస్తున్నారు. తుని పిచ్చుక ఇంట్లో, మనం ఏం వండుతాం? మనం ఖచ్చితంగా కలవాలి. కంగారు పడకు బుజ్జి, మనం మన పొలంలో పండిన జొన్నలతో వేడివేడి జొన్న రొట్టెలు, తాజా వంకాయలతో గుత్తి వంకాయ కూర చేద్దాం. మన పల్లెటూరి వంట రుచి ఏటో అందరికీ తెలియాలి. అద్భుతమమ్మ, ఆ వాసనకి శకం మంది ఓడిపోవాలి. చిచ్చుకాకి ఇంట్లో చిన్నుకాకి, అమ్మో, మనం ఏదైనా స్పైసీగా చెయ్యాలి. తుని అత్త వాళ్ళు చప్పగా చేస్తారు. మనం కారంగా చేసి వాళ్ళని ఓడించాలి. సరేరా, మనం మన చేలో పండిన పచ్చిమిరపకాయలతో ఘాటైన మిర్చి చాలన్, రాగి పిండితో రాగి సంగటి చేద్దాం. తింటుంటే చెవుల్లో నుండి పొగలు రావాలి. మన తర్వాత ఎవరైనా. కుదిరిందమ్మా, పేరింటుంటేనే నాకు నోరు ఊరుతోంది. చోటు చిలుక ఇంట్లో పన్ను చిలుక, అమ్మా, నాకు కూరలొద్దు, ఏమి వద్దు. మనం ఏదైనా తీపి పదార్థం చేద్దాం. అందరూ కారం తిని మన తీపి కోసం వెతుక్కుంటూ రావాలి.
చాలా మంచి ఆలోచనరా బన్ను. మనం తాజా బియ్యం పిండి కొత్త బెల్లంతో అరిసెలు చేద్దాం. పొలంలో వేడి వేడి నూనెలో అరిసెలు వేయిస్తుంటే ఆ వాసనకి అందరూ మన దగ్గరికి వచ్చేయాలి. భలే అమ్మ, నేను బెల్లం ముక్కలు కొట్టడంలో నీకు సహాయం చేస్తాను. అలా 3 జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఇక మరుసటి రోజు ఉదయం పొలాల మధ్యలో ఉన్న విశాలమైన ప్రదేశం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. లూసీ పౌరం అందరితో కలిసి పెద్ద పెద్ద రాళ్లతో 3 పొయ్యిలను సిద్ధం చేయడంలో సహాయం చేసింది. పిల్లలు ఉత్సాహంగా ఎండు పుల్లలను, పిడకలను సేకరించి పొయ్యిల దగ్గర పెట్టారు. పోటీ ప్రారంభమైంది. 3 జట్లు తమకు కేటాయించిన పొయ్యిల దగ్గర వంట మొదలుపెట్టాయి. బుజ్జి, నువ్వెళ్ళి మన వంగ తోట నుండి లేత వంకాయలు కోసుకున్రా. ముదిరివి వద్దు, చూసి తీసుకున్రా. సరేనమ్మా, ఇప్పుడే తెస్తాను అంటూ బుట్ట తీసుకుని పరిగెత్తింది. ఒరే చిన్నగా, ఆ పచ్చిమిరపకాయలు తీసుకొని రారా. జాగ్రత్త, కారం చేతులకు అంటుకుంటుంది. ఆ తర్వాత కళ్ళల్లో పెట్టుకోకే. నాకేం కాదులే అమ్మా, నేను చాలా ధైర్యవంతుణ్ణి అంటూ మిరపకాయలన్నీ ఒకేసారి పట్టుకుని అమ్మాయి మంట అని అరుస్తూ చేతులు దులుపుకున్నాడు. బన్ను, ఆ బెల్లం ముక్కను సన్నగా కొట్టాలి. పెద్ద పెద్ద గడ్డల్లా ఉంటే పాకంలో కరగదు. సరేనమ్మా అంటూ బెల్లం కొడుతూ చిన్న ముక్క నోట్లో వేసుకుని అమ్మా, చాలా తీయగా ఉంది అన్నాడు అమాయకంగా. వంట జరుగుతున్నంతసేపు ఒకరినొకరు ఆట పట్టించుకోవడం మానలేదు. చిచ్చుకాకి తునితో, ఏటితోనే ఇంకా వంకాయలు కొయ్యడంలోనే ఉన్నావా? మేమప్పుడే కూర పొయ్యి మీద కూడా పెట్టేశాం. నిదానమే ప్రధానం చిచ్చు. రుచిగా వండాలంటే కాస్త సమయం పడుతుంది. మీలాగా కారం దట్టించి రుచిని పాడు చెయ్యం మేము. మీరు మీ కూరలు గొడవ ఆపండి. నా అరసల వాసన చూసి మీరేమంటారో చూస్తాను అంది గర్వంగా. న్యాయ నిర్ణేతలు మహి, లూసీ అటూ ఇటూ తిరుగుతూ ప్రతి చెట్టును గమనిస్తూ ఉన్నారు. వావ్ తుని, మీరు చాలా శుభ్రంగా చేస్తున్నారు. ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమే సుమా. చిచ్చు, నీ కూర వాసన చాలా ఘాటుగా వస్తోంది. ఊరంతా వ్యాపించేలా ఉంది. కొంచెం కారం తగ్గించుకుంటే బాగుండేదేమో. లూసీ, మా జట్టు వేరే. కారసార గమగమలు. కారం లేకపోతే ఎలా అంది నవ్వుతూ. కొద్దిసేపట్లో 3 వంటకాలు సిద్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా రకరకాల సువాసనలతో నిండిపోయింది. ఇక ఇప్పుడు తీర్పు సమయం. 3 జట్లు తమ వంటకాలను అందంగా అరిటాకుల్లో సర్ది న్యాయ నిర్ణేతల ముందు పెట్టాయి. మొదటిగా తుని పిచ్చుక జట్టు చేసిన జొన్న రొట్టె, గుత్తి వంకాయ కూరను రుచి చూశారు. ఆహా, రొట్టె చాలా మెత్తగా ఉంది. వంకాయ కూర అచ్చం మా అమ్మ చేసినట్లే ఉంది. పల్లెటూరి అసలైన రుచి అంటే ఇదే. కూరలో మసాలాలన్నీ సరిగ్గా సరిపోయాయి. చాలా సాంప్రదాయబద్ధంగా రుచిగా ఉంది. చాలా బాగుంది తుని. తరువాత చిచ్చుకాకి జట్టు వంతు. రాగి సంగటి, మిర్చి సాలన్. మహిగ్రద్ద ఒక్క ముద్ద తిని, అమ్మో కారు, నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి బాబోయ్ అంటూ నీళ్ల కోసం చూసింది. కారమున్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంది. ఈ కూరకు రాగి సంగటి సరైన జోడి. భలే ధైర్యంగా చేశావు చిచ్చు. చివరిగా చోటు చిలుక చెట్టు చేసిన వేడివేడి అరిసెలు. లూసీ పౌరం ఒక అరిసెను తిని, చాలా బాగున్నాయి. బెల్లం పాకం సరిగ్గా కుదిరింది. పైగా నువ్వులు కూడా వెయ్యడంతో మరింత రుచిగా ఉన్నాయి. వావ్, ఇవి నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. పర్ఫెక్ట్ స్వీటు. న్యాయ నిర్ణేతలు 3 వంటకాలను రుచి చూశాక తీర్పు చెప్పడానికి సిద్ధమయ్యారు. అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు 3 జట్లు అద్భుతమైన వంటకాలను తయారు చేశాయి. ఒకదానికి మించి ఒకటి రుచిగా ఉన్నాయి. అవును, తుని జట్టు వంటలో తల్లి ప్రేమ కనిపించింది. చిచ్చు జట్టు వంటలో ధైర్యం కనిపించింది. చోటు జట్టు వంటలో తీయదనం కనిపించింది. అందుకే ఈ పోటీలో ఒకరిని విజేతగా ప్రకటించడం చాలా కష్టం. అందుకే మేము ఒక నిర్ణయానికొచ్చాం. ఈ పోటీలో ఓడిన వారు ఎవరూ లేరు. 3 జట్లు విజేతలే. అసలైన విజయం మనమందరం కలిసికట్టుగా ఆనందంగా ఈ రోజును గడపడమే. ఈ తీర్పు వినగానే అందరూ చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. పిల్లలు ఆనందంతో గెంతులు వేశారు. ఆ తర్వాత అందరూ ఒకచోట కూర్చుని ఒకరు వంటకాన్ని ఒకరు పంచుకుంటూ పొలంలోనే పెద్ద విందు చేసుకున్నారు. చూడు అత్త, నీ అరుసులు అద్భుతంగా ఉన్నాయి. మా అమ్మ చేసిన కూర తిన్నాక నీ అరుసులు తింటే భలే ఉంది. చిచ్చు అత్త, నీ కూర చాలా కారంగా ఉంది, కానీ చాలా రుచిగా కూడా ఉంది.
తుని అత్త, జొన్న రొట్టె నాకు చాలా నచ్చింది. పచ్చని పొలాల మధ్య చల్లని గాలికి పక్షుల కిలకిల నడుమ అందరూ కలిసి భోజనం చేస్తుంటే ఆ భోజనం రుచి రెట్టింపయింది. ఆ రోజు వాళ్ళు కేవలం వంటల పోటీలో పాల్గొనలేదు, ఒకరిపై ఒకరికున్న ప్రేమను, ఐక్యమత్యాన్ని, సంతోషాన్ని పంచుకున్నారు. ఆ పొలంలో వంటలు వాళ్ళందరి జీవితాల్లో ఒక మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. చిచ్చు నలుపు రంగులో ఉండడం వల్ల చాలా పక్షులు చిచ్చుని చిన్న చూపు చూసేవి. ఆమె మనసు బంగారమని తెలిసినా పైకి కనిపించే రంగుకే ఎక్కువ విలువ ఇచ్చేవి. అయినా చిచ్చుకాకి ఎప్పుడూ కుంగిపోలేదు. గ్రామంలోని గుడి దగ్గర ఒక చిన్న కొట్టు పెట్టుకొని తాజా పువ్వులు, కొబ్బరికాయలు అమ్ముకుంటూ తన జీవితాన్ని తాను గడిపేది. అదే గ్రామంలో లూసీ పౌరం, చోటు చిలుక నివసించేవారు. వారు అపారమైన ధనవంతులు. తమ అందం, ఐశ్వర్యం పట్ల వారికి విపరీతమైన గర్వం. వారు ఎప్పుడూ తమ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ తిరిగేవారు. వారికి భిన్నంగా తుని పిచ్చుకుండేది. ఆమెకు పెద్దగా ఆస్తులేమీ లేకపోయినా విశాలమైన హృదయం ఉండేది. అందరితో సమానంగా ప్రేమగా మాట్లాడేది. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి తన కొట్టులో పువ్వులను అందంగా మాలలు కడుతూ కొబ్బరికాయలను శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి అక్కడికొచ్చింది. తుని పిచ్చుక నవ్వుతూ, ఏంటి చిచ్చు, ఈరోజు వ్యాపారం ఎలా ఉంది? పువ్వులు చాలా తాజాగా పరిమళభరితంగా ఉన్నాయి. చిచ్చుకాకి ముఖంలో చిరునవ్వుతో, నీలాంటి మంచి స్నేహితుల ఉదయాన్ని పలకరిస్తే వ్యాపారం బాగానే ఉంటుందిలే తుని. ఈ రోజు తెల్లవారుజామునే పొలానికి వెళ్ళి స్వయంగా కోసుకొనొచ్చాను. నీకు ఏ పువ్వులు కావాలి? నాకు కొన్ని మల్లె పువ్వులు, అమ్మవారికి అలంకరణ కోసం ఒక పెద్ద గులాబీల దండ ఇవ్వు. బుజ్జి, నువ్వెళ్ళి గుడిలో ప్రదక్షిణలు చేసిరా అమ్మా. బుజ్జి గుడి లోపలికెళ్ళింది. తుని, చిచ్చు కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద మెరిసిపోతున్న కారొచ్చి వారి కొట్టు ముందు ఆగింది. అందులో నుండి లూసీ పావురం, చోటు చిలుక దర్జాగా దిగారు. తుని పిచ్చుక వారిని చూసి, వీళ్ళిక్కడే ఉన్నారు, నేను గుడికెళ్ళొచ్చాక మాట్లాడతానులే. అలా తుని గుడిలోకెళ్ళింది. లూసీ, చోటు కారు దగ్గరే నిలబడి చుట్టూ ఉన్న పరిసరాలను ఏదో అసహ్యంగా చూస్తున్నట్టు చూస్తున్నారు. కొద్దిసేపటికి తుని గుడి నుండి బయటకొచ్చింది. లూసీ చోటులను చూసి వారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది. ఏంటి లూసీ, చోటు, గుడిలోకి రాకుండా ఇక్కడే నిలబడ్డారు? గుడిలోకి వెళ్దామనే వచ్చాం తుని, కాని దేవుడికి పెట్టడానికి పువ్వులు కావాలి. ఇక్కడ ఎక్కడ దొరుకుతాయోనని చూస్తున్నాం. అయ్యో, దానికేమంది? అదిగో అక్కడే చిచ్చు అమ్ముతోంది కదా, తన దగ్గర చాలా మంచి పువ్వులున్నాయి, వెళ్ళి కొనుక్కోండి. ఆ మాట వినగానే చోటు చిలుక పెద్దగా నవ్వింది. అవును తుని, అలాంటి వాళ్ళ నీడ కూడా మా మీద పడకూడదు. తనని చూస్తేనే అపశకంలా ఉంది మాకు. నువ్వు చాలా మంచిదానివి, అందరితో మాట్లాడతావు, కాని మాకు కొన్ని పద్ధతులు, గౌరవం ఉన్నాయి. వారి మాటలు బాణాల్లా చిచ్చుకాకి గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు వినబడినట్టు నటించడానికని ప్రయత్నిస్తూ తలదించుకుని తన పని తాను చేసుకుంటుంది. ఛీ, మీ ఆలోచనలు మారవని నాకు తెలుసు. మనిషి రంగులో ఏముంది, మనసు ముఖ్యం. తన పువ్వుల పరిమళం ముందు మీ గర్వం ఎందుకు పనికిరాదు. లూసీ పౌరం తుని మాటలను పట్టించుకోకుండా, సరేలే, నీ నీతులాపు, నువ్వెళ్ళి మా ఇద్దరికి కొన్ని మంచి పువ్వులు కొని తీసుకొని రావా ప్లీజ్. తుని పిచ్చుక వాళ్లతో వాదించడం అనవసరమని అనిపించి నిట్టూరుస్తూ చిచ్చుకాకి దగ్గరికి వెళ్ళింది. చిచ్చు, బాధపడికు, వాళ్ళ మాటలేం పట్టించుకోకు, నాకు ఇంకొన్ని పువ్వులివ్వు. చిచ్చుకాకి కన్నీళ్లను ఆపుకుంటూ మౌనంగా పువ్వులు కట్టి ఇచ్చింది. ఆ పువ్వులను తీసుకుని వెళ్లి లూసీ, చోటులకు ఇచ్చింది. వారు ఆ పువ్వులను తీసుకుని దర్జాగా గుడిలోకి వెళ్లారు. చిచ్చుకాకి దుఃఖాన్ని ఆపుకోలేక ఏడవడం మొదలుపెట్టింది. తుని ఆమె దగ్గరకొచ్చి ఓదార్చింది. చిచ్చు, ఏడవకు, నీ మంచితనం ముందు వాళ్ల గర్వం ఒకరోజు తలదించుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఆ తర్వాత రోజులు గడిచాయి. తుని పిచ్చుక ప్రోత్సాహంతో చిచ్చుకాకి వ్యాపారం బాగా వృద్ధి చెందింది. ఆమె మంచితనం, నిజాయితీ వల్ల చాలా మంది
ఆమె దగ్గరే పువ్వులు కొనడం మొదలుపెట్టారు. ఇది లూసీ చోటులకు కంటకింపుగా మారింది. చూసావా లూసీ, ఆ కాకి వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది. మనలాంటి గొప్ప వాళ్ళున్న ఈ ఊర్లో దాని లాంటి నల్ల కాకి బాగుపడడం నాకు అస్సలు నచ్చడం లేదు. అవును చోటు, దాని అదృష్టం బాగున్నట్టుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఊరి పెద్ద మహిగ్రద్ద మన మాటే వింటారుగా, తనకి చెప్పి దాన్ని ఈ ఊరు నుండి వెళ్ళగొట్టిద్దాం. ఇద్దరూ కలిసి ఊరి పెద్దయిన మహిగ్రద్ద దగ్గరికి వెళ్లారు. మహిగ్రద్ద చాలా కఠినమైనది. ధనవంతుల మాటకి ఎక్కువ విలువ ఇచ్చేది. మహిగారు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికని వచ్చాం. ఆ గుడి దగ్గర పువ్వులు అమ్ముకునే చిచ్చుకాకి వల్ల మన ఊరి పవిత్రత దెబ్బతింటోంది. తను అపవిత్రమైనది. ఆమె వల్ల ఊరికి కీడు జరుగుతుంది. మహిగ్రద్ద ఆలోచిస్తూ, అవునా, నేను గమనిస్తున్నాను. దాని వ్యాపారం బాగా పెరిగినట్టుంది. సరే సరే, ఊరి మంచి కోసం దాన్ని ఇక్కడి నుండి పంపించేద్దాం. మరుసటి రోజే మహిగ్రద్ద చిచ్చుకాకి కొట్టు దగ్గరకొచ్చి వెంటనే ఊరు విడిచి వెళ్లిపోమ్మని ఆజ్ఞాపించింది. చిచ్చుకాకి ఎంత బ్రతిమిలాడినా, తుని పిచ్చుక ఎంత వాదించినా ఎవరూ వినలేదు. కన్నీళ్లతో భారమైన హృదయంతో చిచ్చుకాకి ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. వేరే ఊరికి చేరుకున్న చిచ్చుకాకి తాను సంపాదించిన డబ్బులతో ఊరి చివర ఒక పాడుబడిన పొలాన్ని కొనుక్కుంది. అందులో ఏం పంట వెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా అటువైపుగా కుహుబాతు వచ్చింది. ఏంటమ్మా, ఈ పొలం మీద చాలా మంచి పని చేశారు. ఈ నేల చాలా సారవంతమైనది, కాని చాలా ఏళ్లుగా ఎవరూ దీన్ని పట్టించుకోనే లేదు. అవునండి, కానీ ఏం పంట వేయాలో అర్థం కావడం లేదు. నాదో చిన్న సలహా. మా తాతయ్య చెప్పేవారు, పూర్వం ఈ పొలంలో చాలా పెద్ద పెద్ద పుచ్చకాయలు పండేవని. మీరు కూడా పుచ్చకాయల పంటే వేసి చూడండి, మీ అదృష్టం మారొచ్చు. కుహుబాతు సలహా నచ్చి చిచ్చుకాకి ఆ పొలంలో పుచ్చకాయ విత్తనాలు నాటింది. పగలనక రాత్రనక కష్టపడి పనిచేసింది. కొద్ది నెలల తర్వాత ఆ పొలంలో అద్భుతం జరిగింది. పుచ్చకాయలు అసాధారణమైన పరిణామంలో పెరిగాయి. ఒక్కో కాయ దాదాపు 15 అడుగుల ఎత్తుంది. వాటిని చూసి చిచ్చుకాకి ఆశ్చర్యపోయింది, కాని ఆందోళన కూడా చెందింది. చిచ్చుకాకి తనలో తాను, అమ్మా, ఎంత పెద్ద పుచ్చకాయలను ఎవరు కొంటారు? వీటిని ఎలా అమ్మాలి? ఆమె అలా ఆలోచిస్తూ ఉండగా ఒక పేద పక్షి కుటుంబం చెట్టు కింద తలదాచుకోవడం చూసింది. వెంటనే ఆమె మెదడులో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఈ పుచ్చకాయలను ఇల్లుగా మారిస్తే ఎలా ఉంటుంది? వెంటనే పని మొదలుపెట్టింది. ఒక పెద్ద పుచ్చకాయను తీసుకుని దాని లోపలున్న గుజ్జును మొత్తం తీసేసి దానికి అందమైన తలుపులు కిటికీలు చెక్కింది. లోపల చల్లగా విశాలంగా ఉన్న ఆ పుచ్చకాయ ఇల్లు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఆ ఊర్లో ఇల్లు లేని పేద పక్షులు ఆ ఇళ్లను కొనడానికని ఎగబడ్డాయి. అలా చిచ్చుకాకి పుచ్చకాయ ఇళ్ల వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే పెద్ద ధనవంతురాలైంది. తన గ్రామానికి పుచ్చకాయల లోకమని పేరు పెట్టింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. వర్షాకాలం వచ్చింది. చిచ్చుకాకి పాత ఊరిలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురిశాయి. నదులు పొంగి వరదలు గ్రామాన్ని ముంచెత్తాయి. పక్షుల ఇళ్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్షులన్నీ దగ్గరలో ఉన్న పుచ్చకాయల లోకానికి శరణార్థుల్లాగా వచ్చాయి. వారిలో లూసీ పావురం, చోటు చిలుక, మహిగ్రద్ద కూడా ఉన్నారు. వారి గర్వం, ఐశ్వర్యం అన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. వారొక చెట్టు కింద వర్షంలో తడుస్తూ ఆకలితో చలితో వణుకుతూ నిలబడ్డారు. అప్పుడొక పక్షొచ్చి వారికి వేడివేడి ఆహారమిచ్చింది. ఎవరమ్మా మీరు? ఇంత ఆపదలు మమ్మల్ని ఆదుకుంటున్నారు? ఆ పక్షి మౌనంగా ఒక పుచ్చకాయ ఇంటి వైపు చూపించింది. అక్కడి నుండి చిచ్చుకాకి బయటకొచ్చింది. ఆమెను చూడగానే లూసీ, చోటు, మహి ముగ్గురి ముఖాలు మాడిపోయాయి. సిగ్గుతో తలదించుకున్నారు. చిచ్చుకాకి నేరుగా వారి దగ్గరకొచ్చింది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, జాలి మాత్రమే ఉంది. ఆమె ముందుగా తుని దగ్గరికి వెళ్ళింది. తుని, నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ కుటుంబం నా ఇంట్లో ఉండాలి. ఆ తర్వాత ఆమె మహి, లూసీ, చోటుల వైపు తిరిగింది. వారు భయంతో వణికిపోతూ ఆమె కాళ్ల మీద పడబోయారు. మహిగ్రద్ద ఏడుస్తూ, చిచ్చు, మమ్మల్ని క్షమించు. మేము అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నీకు అన్యాయం చేశాం. మా పాపమే ఈ రోజు మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. అవును చిచ్చు, నీ రంగును చూసి నిన్ను వెలివేశాం. కానీ నీ మనసు ఎంత తెల్లనిదో, ఎంత గొప్పదో మేము తెలుసుకోలేకపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించు. వారి వెనుక ఉన్న పిల్లలు
బన్ను బుజ్జిల్లాంటి వాళ్ళు చలికి ఆకలికి ఏడుస్తున్నారు. ఆ దృశ్యం చిచ్చుకాకి హృదయాన్ని కదిలించింది. చిచ్చుకాకి శాంతంగా, గడిచిపోయిన దాన్ని తలుచుకొని ప్రయోజనం లేదు. వరద నీటిలాగే పగలు కూడా మనసులో ఉంచుకుంటే మనమే మునిగిపోతాం. మీరు చేసిన తప్పుకు ప్రకృతి మిమ్మల్ని శిక్షించింది. ఇప్పుడు మీరందరూ నా అతిథులు. ఆమె అందరికీ చెరొక పుచ్చకాయ ఇంటిని కేటాయించింది. వారు ఆశ్చర్యపోయారు. కొద్ది రోజులు గడిచాక వరదలు తగ్గాయి. లూసీ, చోటు, మహీలు తాము దాచుకున్న కొద్దిపాటి డబ్బును తీసుకునొచ్చి చిచ్చుకాకి ఇచ్చారు. చిచ్చు, ఇది మేము ఈ ఇంటికి ఇస్తున్న అద్దె కాదు, మేం చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం. నీలాంటి స్నేహితురాలిని పొందినందుకు మేము చాలా అదృష్టవంతులం. చిచ్చుకాకి ఆ డబ్బును స్వీకరించి చాలా సంతోషపడింది.